నకిలీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావిడి సృష్టించిన సూర్యప్రకాష్ అసలు బాగోతాన్ని కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తి కోసం, డబ్బుల కోసం కన్న తల్లిని, సొంత తమ్ముణ్ణి, కుటుంబాన్ని కూడా బెదిరించాడని చెప్తున్నారు. 70 లక్షల వరకు బంగారం, నగదు, ఆస్తులు కాజేసి తమను రోడ్డున పడేశాడంటున్నారు కుటుంబ సభ్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విజయనగరం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేశాడు. అయితే ఆ నకిలీ ఐపీఎస్ అధికారి ఎవరైతే సూర్యప్రకాష్ ఉన్నారో అతను మొత్తం ఆ పర్యటనలో భాగంగా మొత్తం అంతా కూడా తిరిగి చాలా వరకు అందరితో కూడా ఫోటోలు దిగి అంతా కూడా కలకలం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి సౌమ్య అనే ఒక మహిళ 2023 జూన్ 19వ తేదీన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదే ఎవరైతే సూర్యప్రకాష్ ఉన్నారో అతని మీద ఇతను నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్నారని చెప్పేసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు అప్పుడు దీని అంత సీరియస్ గా తీసుకోవడం వల్ల ఈ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. సౌమ్య గారు, ఏం జరిగింది? ఈ సూర్యప్రకాష్ మీద మీకు ఎందుకు అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? అసలు ఏంటి అతని పరిస్థితి ఏంటి? నాకు 2017లోని మ్యారేజ్ అయిందండి, వల్లివాడ శ్రీనివాసరావు అనే అతనితోని. ఇది వచ్చి సూర్యప్రకాష్ గారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలండి, మా అత్తగారు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత మాకు మా గర్విల్లో సొంత ఇల్లు ఉంది, ఇల్లు మీకు రాసిస్తాం, నా పెద్ద కొడుకు ఆల్రెడీ విజయనగరంలో ఇల్లు ఉంది అని చెప్పడం, కట్నం కూడా బంగారం అది గట్టిగా 25 లక్షలు 30 లక్షల వరకు కట్నం ఇచ్చి పెళ్లి చేశారండి. పెళ్లి చేసిన తర్వాత కూడా నా ఆర్థికంగా ఎటువంటి సహాయం కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. మా మావయ్య గారి పేరు మీద కంపెనీలు ఉండేవి, ఫెరోలైజ్ కంపెనీ గర్విల్లోని. అయితే ఆ కంపెనీని చూపించి మాకు పెళ్లి చేశారండి. ఆస్తి ఎక్కువ బాగా వస్తుంది ఇన్కమ్ అని చెప్పి. కానీ ఏమైందంటే దాని మీద అప్పుడు మా బావ కన్ను ఉండడం, మాకు ఏది ఇవ్వనివ్వలేదండి, ఒక్క రూపాయి కూడా. నా మెల్లో అప్పుడే పెట్టిన బంగారం అండి, నా మెల్లో ఉన్న హారం కూడా అమ్మి ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుందామని చెప్పి నేను వైజాగ్ వచ్చి సుజాత నగర్లో ఉండేదాన్నండి, నేను మా ఆయన ఇద్దరు ఉన్నా. అయితే అతను మా మామయ్య గారు కూడా ఆ టైంలో ఎటువంటి హెల్ప్ కూడా చేయలేదు. దానికి కారణం ఎప్పుడు సూర్యప్రకాష్ వాళ్ళ వైఫ్ అనే అతను మాకు చెప్తూ ఉండేవాడు. ఇల్లు భూమి మాకు రాస్తామని మా మామయ్య గారు చెప్పారండి. అయితే మా అత్తగారు తర్వాత అన్న మాట ఏంటంటే, ఆడికి సొంత ఇల్లు ఆవిడ కొనేసుకున్నాడు కదా పాప, ఈ ఇల్లు నీకే మా అయ్యగారు రాసిస్తారు, కానీ ఆస్తి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొడుకుగా ఒక హక్కుగా మా ఆయన ఇంటికి తెచ్చారండి. మా మాయగారు చనిపోయినప్పుడు దొంగ అని మా ఆయన మీద ముద్రేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ఎక్కడో దాచేసుకున్నారండి. అనిత వాళ్ళ హస్బెండ్ సూర్యప్రకాష్ గారు దాచేసుకున్నారండి. దాచేసుకుని ఆయన మీద దొంగ నిందేశారు. ఆయన దానికి చాలా బాధపడ్డారండి. ఐపీఎస్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పడంతో మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? వచ్చిందండి, ఎందుకంటే అతనికి ఆల్రెడీ 40 years అండి, అండ్ మిలిటరీ నుంచి పారిపోయాడంట. వాళ్ళ చుట్టాల నుంచి నేను విన్నది ఏంటంటే, మిలిటరీలో ఆయనకి జాబ్ వచ్చిందటండి. జాబ్ వచ్చినప్పుడు వెళ్ళాడంట, ఆ మిలిటరీ నుంచి పారిపోయి గడసాంలో దాక్కున్నాడంటండి. ఆయన గడసాంలో దాక్కుని దగ్గర మిలిటరీ వాళ్ళు చాలా వెతికారండి. వెతికి సరైన కార్డు దొరకలేదు అనుకుని అది క్లోజ్ చేస్తారంట. ఇంకా ఇలాంటివి ఏమైనా చేశారండి గతంలో? అంటే ఇప్పుడు మీరు 2023లో కంప్లైంట్ ఇచ్చారు ఇలా జరిగిందని చెప్పి. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కూడా ఇతను ఈ విధంగానే ఫేక్ ఐపీఎస్ గా తిరగడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నారా ఇట్లాంటి బాధ్యతలు? ఇట్లాంటి బాధ్యతలు చిన్నారావు అండి, చిన్నారావు దిశ అని ఆయనకే ఇల్లంతా చూపించారండి. అయితే మాకు వచ్చిన అనుమానం ఏంటి అంటే, ఏమో ఇతనికి ఇల్లంతా చూపించి ఇల్లు కాగితాలు ఎక్కడో పెట్టి ఆ డబ్బు ఎక్కడో కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడేమో అన్న అనుమానం అయితే మాకు 100% ఉందండి. అదే అని కూడా నేను 100% నమ్ముతాను. సార్, సూర్యప్రకాష్ తో ఏంటి మీకు సంబంధం? అతని మెంటాలిటీ ఎలా ఉండేది? అతను ఏ విధంగా చీటింగ్ చేసేవారు? అసలు నా బ్రదర్ సార్. ఆయన ఒక విధంగా చాలా విధంగా నేను ఐపీఎస్, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, ఇది అవ్వగలను. అలాగే ఇంటి తాలూకు డాక్యుమెంట్స్ మమ్మీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ల్యాండ్ తాలూకు ఇది కూడా ఆయన దగ్గర ఇచ్చేసుకుని ఇవన్నీ నేను చేయించేస్తాను, నేను ఉన్నాను, నీకేటి ఇది కాదు అని నాకు కూడా ఇచ్చేయడం. దానితో కంపెనీ అంజలి ఫెరోలైస్ అనేసి దర్విడి దగ్గర ఉన్న కంపెనీది కూడా అలాగే ఇచ్చేసి నాకు మోసం చేసి ఈ రోజుకి కూడా ఏ వర్క్ లేకుంటే ఇది లేకుంటే సంవత్సరం నుంచి ఇలాగే పడి ఉండి నా హెల్త్ బాగోలేదు. నా పిల్లలకు కానీ నా ఫ్యామిలీ ఇది మా మిస్సెస్కి కానీ దాని హెల్త్ కూడా ఏం బాగోలేదు. చూస్తే చాలా దీనిగా ఉంది పరిస్థితి. దీనికి కూడా నేను సహకరించలేకపోతున్నాను.
అలాగే నా పిల్లలకు కూడా నేను స్కూల్ జాయిన్ చేసుకోలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళాలన్నా ఏ విధంగా ఇది అవ్వాలన్నా నా తల్లి దగ్గరికి వెళ్దామన్నా కూడా నాకు ఇది అవ్వట్లేదు. ఆడికి వస్తే నేను ఏం చేయాలి? నువ్వు ఇంటి దగ్గర అక్కడ గరివిడు వచ్చినా కూడా సో నువ్వు నీకెందుకు, నీకు నేను ఏమీ ఇచ్చేయలేను, నువ్వు అమ్మ దగ్గర ఉంటే నేను చేయను అని కూడా బెదిరింపులు ఇచ్చేసేవాడు. తినడానికి ఒక పొట్టు తినాలంటే రెండో పొట్టు తినడానికి చాలా బాధపడతాం సార్. పిల్లలతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీరే న్యాయం చేయాలి. సూర్యప్రకాష్ డిప్యూటీ సీఎం పర్యటనలో ఈ విధంగా హల్చల్ చేశారు. తర్వాత దీది తెలుసుకున్నటువంటి బాధితులు ఇతని బండారం గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపెడుతున్న సంచలనం సృష్టిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.